సీఎం మీరేనా అంటే నాకు ఆశ లేదు సీఎం కావాలని అని. కానీ బై ఛాన్స్ అనుకోవచ్చు, లేదంటే అక్కడ జరిగిన ఈక్వేషన్స్ కావచ్చు. బీజేపీ అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్ అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఎస్, కోట్ల విజయభాస్కర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఓటింగ్ కేంద్రం వద్ద ఏ విధంగా జరుగుతుంది అనేది తొలి విడత కౌంటింగ్ ఫలితాలకు సంబంధించి. ఎస్ లహరి. ఎస్ ఆశా, కౌంటన్ స్టార్ట్ అయింది. ఎన్నికల పోలింగ్ ఒక ఎత్తు అయితే ఎన్నికల కౌంటింగ్ మరో ఎత్తు అనుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల వాళ్ళ భవిష్యత్తును కూడా మార్చేది ఈ ఎన్నికల కౌంటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓట్ల లెక్కింపులో ఏమాత్రం చిన్న తేడా జరిగినా కూడా మొత్తం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఓట్ల లెక్కింపులో చాలా కీలకం కాబట్టి ఇక్కడ పోలీసు బలగాలతో ఎంతో కటిష్ట బందోబస్తుతో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. చూసుకోవచ్చు, ఇక్కడికి కౌంటింగ్ కేంద్రాల దగ్గర అయితే పటిష్టమైన బందోబస్తుతో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ హైదరాబాదు అలాగే సికింద్రాబాదు పరిధిలో అయితే మొత్తం 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్తో పాటు ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో అందరూ అభ్యర్థులు కూడా సిబ్బంది కూడా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇట్లా చూసుకోవచ్చు, మనం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 100 మీటర్ల అడుగుల్లో కూడా లోపలికి అనుమతి లేకుండా ఇక్కడ పోలీసు సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఐడి కార్డు చూపించి లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా మంది కూడా చూసుకోవచ్చు, పోలింగ్ ఒక ఎత్తు అయితే ఎలక్షన్ కౌంటింగ్ మరో ఎత్తు అనుకోవచ్చు. మొత్తం మీద అయితే ప్రతి రౌండ్ కూడా సిబ్బందితో పాటు కూడా ఇక్కడ అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 34 కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే 10,000 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర కూడా అబ్జర్వర్లను నియమించారు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 14 టేబుల్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఏజెంట్లతో పాటు సిబ్బందితో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా కౌంటింగ్ హాల్ వరకు కూడా మొత్తం కూడా సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 17 లోక్సభ సీట్లలో కూడా 525 మంది అభ్యర్థులు పోటీ చేయగా చూసుకోవచ్చు, 2,20,20,20,000కు పైగానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ హైదరాబాదు సికింద్రాబాద్ కౌంటింగ్ కేంద్రాలు అయితే 14-25 రౌండ్లలో అయితే ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు, మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే 40-45% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. దాదాపుగా ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో అయితే చాలామంది కూడా ఒక ఉత్కంఠ కూడా రేపుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం ఈ 8 గంటల ప్రాంతం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు, అలాగే 8:30 ప్రాంతంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు లేని చోట్ల ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సో మొత్తం ఇక్కడైతే చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు ఈవీఎం బ్యాట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ లీడ్లో ఉంది అనే సమాచారం అయితే మనకు అందింది. సో మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఏ స్థానం దక్కించుకుంటారు, ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి కూడా మనకు తెలిసే క్రమం ఉంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇక్కడ దాదాపుగా 10,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే 12,000 మందికి పైగా పోలీసు బలగాలతో కటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఆశ రైట్ లహరి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనం చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గం, యావత్ రాష్ట్రం మొత్తం చూసేటువంటి నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే గతంలో గాజువాక నుంచి